హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈ రోజుల్లో అందరూ బాధపడే సమస్య హెయిర్ ఫాల్ అండి. అటువంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా మరియు అదేవిధంగా జుట్టు పలుచగా కాకుండా ఒత్తుగా పెరగటానికి నేను ఒక రెమెడీ ప్రిపేర్ చేశానండి. ఇది ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే రెమెడీ. మీరు ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్గా ట్రై చేసి చూడండి. 1-2 సార్లు కాకుండా ఒక 1 మంత్ టార్గెట్ పెట్టుకోండి. బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఇదేనండి ఆ రెమెడీ. దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ పైన పీల్ అంతా తీసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలండి. మీ అందరికీ తెలుసు ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ బాగా ఉంటుంది. మరియు మన స్కాల్ప్ మీద ఇది బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెంచుతుందండి. ఎంత హెయిర్ ఫాల్ అయినా దీన్ని రెగ్యులర్గా వాడుతుంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుట్ గమనిస్తారు. ఇది నేను చేసి చూస్తున్నాను కాబట్టే చెప్తున్నాను. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. దీన్ని మీరు ఈజీగా తీసుకుని చేయకుండా మాత్రం వదిలేయద్దు. 1 మంత్ టార్గెట్ పెట్టుకుని ఈ హెయిర్ ఆయిల్ వాడి చూడండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ థిక్గా అవటం అబ్జర్వ్ చేస్తారు. ఆనియన్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన స్కాల్ప్ అత్యంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. డాండ్రఫ్ని తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ హెయిర్ ఆయిల్ మనం తల మీద అప్లై చేసినప్పుడు కొంచెం స్మెల్ అయితే ఉంటుంది. స్మెల్ ఉన్నా కానీ మీరు కనీసం ఒక 1 అవర్ అయితే హెయిర్ మీద అప్లై చేసి ఉంచుకోండి. ఖచ్చితంగా మీ జుట్టు ఒత్తుగా తయారవుతుంది మరియు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. మీరు ఉంచుకోగలిగితే 2-3 గంటల వరకు కూడా ఉంచుకోవచ్చు. ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్ని నరిష్ చేస్తుందండి. అందువల్ల మన హెయిర్ పొడుగ్గా తయారవుతుంది. రిజల్ట్ అందరికీ ఒకేలా కనిపించకపోవచ్చండి. కొంతమందికి 1 మంత్లో కనిపిస్తే కొంతమందికి 2 మంత్స్ వరకు వర్క్ చేయొచ్చు. సో మీరు ఓపిక్గా దీన్ని ఒక 2-3 నెలలు పెట్టుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఎందుకంటే ఆనియన్ వర్క్ కావని వాళ్ళంటూ ఉండరు. ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు నా హెయిర్ గ్రోత్ అయిందని చెప్పి. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ హెయిర్ ఆయిల్ని కంటిన్యూగా ఒక 1 or 2 మంత్స్ ట్రై చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ అవ్వటం కూడా అబ్జర్వ్ చేస్తారు. సో ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత నేను స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నానండి. ఈ చిన్న కడాయిలో నేను క్యాస్టర్ ఆయిల్ 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి నేను పతంజలి ఆయుర్వేద షాప్లో తీసుకున్నానండి. 1 గ్లాస్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, అది వచ్చేసి 2 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా క్యాస్టర్ ఆయిల్కి డబుల్ క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలండి. సో ఈ విధంగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి హాఫ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం సేపు వేడవనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చండి. వీటిని డైరెక్ట్ స్టవ్ మీద ఒక 5 మినిట్స్ వేయించుకోండి చాలు. 5 మినిట్స్ వరకే ఉంచుకోండి. ఎందుకంటే డైరెక్ట్ హీట్ మీద ఎక్కువసేపు ఉంచితే అందులో ఉన్న ప్రాపర్టీస్ తగ్గిపోతాయండి. సో నేను 5 మినిట్స్ వరకే ఈ విధంగా ఉంచుకున్నాను. కొంచెం సేపటి తర్వాత కొంచెం పొంగు వచ్చినట్టు అవుతుందండి. అప్పుడు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇది పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకుని అందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి డబుల్ బాయిలర్ మెథడ్లో ఇప్పుడు నేను ఆయిల్ని హీట్ చేస్తున్నానండి. డబుల్ బాయిలర్ మెథడ్లో ఆయిల్ హీట్ చేయటం వల్ల అందులో ఎటువంటి ప్రాపర్టీస్ తొలగిపోకుండా ఆయిల్ సేఫ్గా ఉంటుందండి. నేను ఈ టైంలో మిరియాలు వచ్చేసి ఒక 10 యాడ్ చేశానండి. అది వీడియోలో నేను చూపించలేకపోయాను. సో ఇక్కడ చూడండి 10 మిరియాలు యాడ్ చేశాను. మిరియాలు యాడ్ చేయటం వల్ల ఈ ఆయిల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. మీరు కూడా స్కిప్ చేయకుండా మిరియాలను అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చి నేను కరివేపాకు యాడ్ చేశానండి. మీ అందరికీ తెలుసు కరివేపాకు మన జుట్టుకి ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, జుట్టు నల్లగా అవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా జుట్టు కురుల్ని స్ట్రాంగ్గా చేస్తుందండి. కరివేపాకు వేసిన ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ని వేరొక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుంటున్నాను. కాటన్ క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటున్నానండి. ఇట్లా కాటన్ క్లాత్ సహాయంతో మీరు చేసుకోలేనా అంటే స్ట్రైనర్ సహాయంతో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బట్ కాటన్ క్లాత్ ఏంటంటే ఆయిల్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మనకి మొత్తం దొరుకుతుంది. దీన్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది మీకు ఫ్రిడ్జ్లో 3 మంత్స్ వరకు వస్తుందండి. ఖచ్చితంగా మిరియాలు యాడ్ చేసుకోండి. మిరియాలు యాడ్ చేసుకోవటం వల్ల ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. సో మీరు దీన్ని రెగ్యులర్గా వారానికి 3 సార్లు అప్లై చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. హెయిర్ పొడవుగా పెరుగుతుంది. మరి స్ట్రాంగ్గా కూడా తయారవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.